ఏ శుభకార్యానికైనా శుభారంభం హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ మనం ఎక్కడున్నాము అంటే ఈ ఇల్లు చూడగానే మీ అందరికీ గుర్తొస్తుంది ఒకటి. సో వైఎస్ షర్మిల గారు. సో వైఎస్ షర్మిల గారు ప్రజెంట్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా బిజీగా ఉన్నారు. సో తెలంగాణలో వైఎస్ఆర్టీపీ తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు ఆమె మళ్ళీ ఇప్పుడు కడప నుంచి ఎంపీగా బరిలోకి దిగుతున్నారు. కాబట్టి అసలుకి ఈ రాజకీయ జీవితం ఎందుకు ఆరంభించాల్సి వచ్చింది అండ్ తన ప్రచారం ఎలా జరుగుతుంది అనే ఒక సందేహం అందరిలో ఉంది. కాబట్టి అండ్ ఆ ప్రచారంలో వాళ్ళ హస్బెండ్ బ్రదర్ అనిల్ గారు కూడా పాల్గొంటున్నారు. కాబట్టి ఒకసారి సార్ని అడిగి విశేషాలు తెలుసుకుందాం. ఆయన కూడా కడపలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు భార్య గెలుపు కోసం. అండ్ ప్రతి ఒక్కరు కూడా షర్మిల వైపు ఉన్నారు అని చెప్తున్నారు. కాబట్టి సో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆమె బలం పెరిగిందా, లేకపోతే ఆమె బలం వల్ల కాంగ్రెస్కి ఇంకా బలం పెరిగిందా, ఒకసారి ఆయన మాటలను తెలుసుకుందాం. లోపలికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి. సో ఫస్ట్ టైం ఎవరు కూడా ఈ ఇంటి లోపలికి రాలేదండి. ఇలా ఫస్ట్ నేనే రావటం, ఫర్ ద ఫస్ట్ టైం ఒక మీడియా హౌస్ లోపలికి రావటం. సో నిజంగా చాలా అంటే చాలా పీస్ ఆఫ్ మైండ్ లోపలికి రాగానే కనిపిస్తుంది. చూడండి, సో ప్రతి ఒక్కటి కూడా ఇంట్లో చాలా పాజిటివ్ వైబ్. సో కొన్ని కొటేషన్స్తో కూడా మనకు ఉంది. కాబట్టి సో లోపలికి వెళ్ళి బ్రదర్ అనిల్ గారితో ఒకసారి మాట్లాడదాం. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ హౌస్. సో చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అంతా కూడా. సో బ్రదర్ అనిల్ గారి ఇంటి లోపలికి వచ్చాం కాబట్టి ఎస్, హీఈస్ ద హీరో. సో ఎప్పుడు నవ మన్మధుడు అనమాట. సార్, హౌ ఆర్ యు సార్? I'm doing good. ఐఎమ్ Pleasure గ్రేట్. meeting you. ఐఎమ్ ప్లెజర్ మీటింగ్ మీ ఆల్సో సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ యాక్సెప్ట్ చేసినందుకు. సో ఇప్పుడు అవసరమా అనుకున్నందుకు. కరెక్ట్గా ఈ టైంలోనే చేస్తే బాగుంటుంది. అండ్ మేడం ఎంపీగా చేస్తున్నారు కాబట్టి సో మీరు కూడా ప్రచారంలోకి వెళ్ళొచ్చారు. కాబట్టి ప్రజలు ఎలాంటి సమస్యలు చెప్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సమస్యలు మీరు వినాల్సి వస్తుంది ఇంకా? నేను ప్రచారం అంటే నేను ఎప్పుడు మాకు సపోర్ట్ చేయండి, మాకు ఓట్ వేయండి అని ఎప్పుడు నేను అడగను. నాకేంటంటే ఐ జస్ట్ గో అండ్ డూ మై పార్ట్ ఆఫ్ ప్రీచింగ్ ద గాస్పల్. అంతే. నేను ఎక్కడ సువార్త చెప్పడానికి నాకు చెప్తాను అంతేగాని, బట్ ఐ విల్ నెవర్ గో అండ్ ఆస్క్ ఫర్ క్యాంపెయిన్ ఆర్ ఎనీథింగ్. ఐ డోంట్ డూ ఇట్. ఓకే, నేను చేయను క్యాంపెయిన్ అట్లా. షర్మిల గారి గుండెల్లోనే కాదు, ఇంట్లో ఉన్న గోడల నిండా కూడా రాజశేఖర రెడ్డి గారి బొమ్మలే కనిపిస్తున్నాయి. విత్ యువర్ పర్మిషన్ ఒకసారి మేము చూపించచ్చా? ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్. సో ఇంట్లో ఎక్కడ చూసినా కానీ రాజశేఖర రెడ్డి గారు అసలు నిజంగా ఆయన చనిపోలేదు, ఆయన ఇంట్లోనే ఉన్నారు, ఇక్కడే తిరుగుతున్నారు అనే విధంగా అనిపించింది నాకు లోపలికి రాగానే. ఫస్ట్ ఆయన కళ్ళు అందరికి నచ్చుతాయి కాబట్టి సో ఒకసారి చూస్తున్నాం రాజశేఖర రెడ్డి గారిని. ఇక్కడే కాదు, ఇంటి నిండా ఉన్నాయి. ఇంకా సార్ ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ఉన్న రీసెంట్గా మన రాజారెడ్డికి పెళ్ళి అయిపోయింది కదా, సో ఫ్యామిలీ పిక్ అనమాట. సో ఇక్కడ సో అంటే బ్యూటిఫుల్ పిక్చర్ అనమాట. సో ఇక్కడ మన విజయమ్మ గారు, రాజశేఖర రెడ్డి గారు కనిపిస్తున్నారు. నిజంగా ఎంత స్ట్రెస్ ఉన్నా కానీ ఇంట్లోకి వచ్చిన తర్వాత అలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి సార్ రాగానే. బికాజ్ అంటే ఐ డోంట్ నో కలర్స్ లేకపోతే ఏంటో అర్థం అవ్వట్లేదు. ఎవరిది కలర్ కాంబినేషన్ అంతా? ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క థీమ్ ఉంది. ఫుల్ ఆమెదే, షర్మిల గారిదే. ఓకే, షీఈస్ ద వన్ హూ టేక్స్ కేర్ ఆఫ్ ద ఎంటైర్ థింగ్. ఎవరి మీద ఆధారపడరు ఆమె. సో షీఈస్ ద వన్ హూ డస్ ఆల్ ది డిజైనింగ్ అండ్ కర్టెన్స్ వర్క్ అంతా ఆమెదే. సో ఒక రూమ్లో పింక్ కనిపించింది, ఒక రూమ్లో బ్లూ కనిపించింది, ఒక రూమ్లో మీకు బాగా నచ్చే ప్లేస్ ఏంటి? ఫేవరెట్ ప్లేస్ ఈ ఇంట్లో మేడం డిజైన్ చేసిన దాంట్లో ఈ రూమ్ అయితే నాకు బాగుంటుంది, లేకపోతే బాల్కనీ అట్లా లేదు. వి జస్ట్ ఎవ్రీ ప్లేస్ ఇస్ గుడ్, అంతా బాగుంది. బట్ మై ప్రేయర్ రూమ్ ఇస్ ది హౌస్ వేర్ ఓకే ఐ జస్ట్ స్పెండ్ సమ్ టైమ్. నా రూమ్ ఉంది ఇక్కడ ముందర. ఓకే, సో ఐ స్పెండ్ దేర్. నాకు రాగానే ఆ రూమ్లో బాగా నచ్చింది ఏంటంటే, ఒకవైపు మీ నాన్నగారిని, ఒకవైపు నాన్నలాగా భావించే మామయ్య గారిని, ఇద్దరిని పెట్టుకొని ఉన్నారనమాట. ఒకసారి నేను ఇక్కడ చూశాను, రాగానే అడిగాను సార్ వాళ్ళ ఫాదర్ కదా అని. అంటే అంతగా ఆరాధిస్తున్నారు ఇప్పటికి కూడా ఆయన. జనం గుండెల్లో మాత్రమే కాదు, మా గుండెల్లో కూడా నిలిచిపోయారు. సో అనేది అర్థమైపోతుంది సార్. ఒకసారి ఇక్కడ నాన్నగారా? మై ఫాదర్. ఓకే, నేమ్ సార్? రమణారావు. డాక్టర్ రమణారావు. డాక్టర్ గారు, ఆయుర్వేదిక్ డాక్టర్. ఓకే, ఎక్కువ నాన్నగారి పోలికలు వచ్చాయి మీకు కూడా? ఆఫ్ కోర్స్, లైక్ ఫాదర్. సో ఏం చెప్తారు ఈ నాన్న గురించి ఒక మాటలో? హీస్ అ వెరీ వెరీ సాఫ్ట్. యూజువలీ బ్రాహ్మిన్స్ కదా, బ్రాహ్మిన్స్ అనగానే అసలు వెరీ వెరీ
నాట్ ఈవెన్ వన్స్ హీ హిట్ మీ. ఒక్కసారి కూడా ఒక్కసారి కూడా? ఒక్కసారి కూడా. ఓ మై గాడ్, గ్రేట్. I'm first born. He loved me like crazy. Of course, నా వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు మా నాన్నగారు. ఓకే. యాజ్ ఎ సన్ రెబల్ క్యాండిడేట్ గా నేను. రెబలా మీరు? రెబల్ ఇన్ ద సెన్స్, యా, I made him to go through a lot of issues in life. ఇప్పుడు టీనేజ్ లో. Yeah. ఓకే. But never he got fed up with me. ఓకే. ఎప్పుడు నన్ను నా వల్ల, because of father, but he trained me well, and I love him. I miss him today. Yeah. ఓకే, సూపర్, గ్రేట్. సో ఒక మంచి కొడుకుని అందించారండి సమాజానికి. సో కమింగ్ టు దిస్ ఫాదర్. Yeah, he's a great leader. Okay. Great motivator, and none like him. Okay. One and only. Okay. A legend, and person who showed what it should be. ఒక ముఖ్యమంత్రి ఏం చేయగలడని 5 సంవత్సరాల్లో ఉన్న కొన్ని రోజుల్లో చూపించాడు ఆయన. అందుకే ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. Yeah. ఇప్పటికీ రాజశేఖర రెడ్డి గారు అంటే ఆ చరిష్మా No one can take his place, I think. రారేమో అనిపిస్తుంది మేబీ. Yeah, maybe ఆ చరిష్మా. his daughter. ఓకే, గ్రేట్. That's what I feel. Yeah. సో ఒక్కొక్క రూమ్ కి ఒక్కొక్క పేరేమైనా పెట్టారు సార్? No, nothing like that. This is సో మీ వాళ్ళు అక్కడ నేను మాట్లాడుకుంటున్నప్పుడు బ్లాక్ రూమ్ అంటున్నారు, మ్యాజిక్ రూమ్ అంటున్నారు, వైట్ రూమ్ అంటున్నారు. సో ఇన్ని రూమ్స్ అంటే సార్ నాకు రాగానే అనిపించింది సార్, ఆ వాచ్ షర్మిల గారు సేమ్ వాచ్ పెట్టుకుంటున్నారు కదా ఆమె ఇప్పుడు కూడా, అది రాజశేఖర రెడ్డి గారు వచ్చి. ఎస్, ఇట్ ఈస్ హిస్ వాచ్. ఓకే, ఇప్పుడు కూడా అదే పెట్టుకుంటున్నారు మేడం? యా, ఇప్పుడు కూడా ఇన్ని ఇయర్స్ నుంచి కూడా. అంటే ఆ వాచ్ యాక్సిడెంట్లో అయిన వాచ్ ఇట్ గాట్ డ్యామేజ్. దెర్స్ అనదర్ వాచ్ ఆయనకు. సో షీ వేర్ ద సేమ్ కైండ్ ఆఫ్ వాచ్. ఓకే, సేమ్ కైండ్ ఆఫ్ బ్రాండ్. సో అదే నాన్న గుర్తుగా. సూపర్. ఈ ఇంట్లో చాలా మందికి బాగా ఇష్టమైన ప్లేస్ ఇక్కడ ఉందని చెప్తున్నారు. ఒకసారి బయటికి వెళ్దాం. వావ్, ఫస్ట్ నేను లోపలికి వస్తున్నప్పుడే మా కెమెరామ్యాన్ అంటున్నాడు, అన్న మీరు చాలా హౌస్లు చూపించారు కానీ నాకు మీరు స్క్రీన్ మీద ఎలా కనబడుతున్నారు తెలుసా, ఏదో ఫారెన్లో ఉన్నట్టున్నారన్న మీరు అని అనగానే నేను కూడా చూశాను. ఆ కలర్స్ కానీ, ఆ థీమ్ కానీ, ఆర్కిటెక్ట్ చేసే విధానం కానీ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి అయితే ఇంకా చాలా బాగుంది సార్ వ్యూ. బాగా ప్లాన్ గా కట్టారు సార్. కింద అంతా ఇలా ఆఫీస్ వచ్చి ఒకే చోట ఇల్లు, టక్కన వచ్చేయచ్చు, ఎవరు అవసరాలు ఉన్నా కానీ తీర్చేయచ్చు, మళ్ళీ ఇంట్లోకి రావచ్చు అవసరం ఉంటే. బాగుంది ఇది. సో ఇక్కడ నుంచి చాలా బాగుంది వ్యూ. చూడండి ఒకసారి అసలు ఎంత బాగుందో. The work is going on. సో సినిమాలలో రాజకోటలు, మీజాపురం కోటలు చెప్తుంటే వింటాం కానీ ఫస్ట్ టైం చూస్తున్నాం. చాలా సింపుల్ గా, నీట్ గా, షార్ట్ అండ్ స్వీట్, స్మాల్, చాలా షార్ట్ అండ్ స్వీట్. అసలు చాలా బాగుంది నీట్ గా. సో డిజైన్ అంతా కూడా మేడం? యా, ఆమెనే. సో ఎక్కువ ఇక్కడ స్పెండ్ చేస్తారా సార్ ఫ్యామిలీ అంతా? లాన్ లో? లాన్ అంటే లాన్, యా, మోస్ట్లీ హియర్ లాన్. లాట్ ఆఫ్ ఇక్కడ చైర్స్ ఉండాలి, ఇక్కడ దేర్ సమ్ వర్క్ గోయింగ్ ఆన్. సో ఓకే, పని నడుస్తుంది కాబట్టి. సో వంట చేస్తుంటారా అప్పుడప్పుడు ఇంట్లో? వంట మనిషి ఉంది అంతే, మీరు చేయరు? ఎస్, ఈ రూమ్ లో ఇంకొక థీమ్ ఉంది, ఒకసారి చూడొచ్చు మీరు. ఇక్కడ కూడా రాజశేఖర రెడ్డి గారు కనిపిస్తున్నారు. సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారు ఈ రూమ్ లో ఇలానే కూర్చుంది మనల్ని చూస్తున్నట్టే ఉంది. ఒకసారి చూస్తే ఒకసారి అర్థమవుతుంది మీకు ఇక్కడ. వావ్, ఈ రూమ్ అయితే థీమ్ ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంది. కలర్ కూడా మొత్తం కూడా వేరే లెవెల్. సార్ ఐ థింక్ నాకు తెలిసినంత వరకు ఈ రూమ్ లో కూర్చున్నది ఎవరు బయటకు వెళ్ళిపోరు, అలా కూర్చుండిపోతారు. ఎక్కువ మీటింగ్స్ అంతా ఇక్కడ. మీటింగ్స్ అన్ని ఇక్కడ. సో బట్ ఎవ్రీ రూమ్ లో రాజశేఖర రెడ్డి గారు ఉండాలి, కంపల్సరీ ఉండాలి. ఐ థింక్. సో అర్థమవుతుంది కదా, ఆమె గుండెల్లోనే కాదు ఇంట్లో ప్రతి వాల్ మీద కూడా ఉన్నారండి ఆయన. సో నిజంగా గ్రేట్. రాజశేఖర రెడ్డి గారి చరిష్మా అనేది ఎంతగా ఉంది ఇంట్లో అనేది అర్థమవుతుంది. సాక్షాత్తు ఆయనే ఇంట్లో ఉన్నట్టుంది. ఫస్ట్ నేను వచ్చిన దగ్గర నుంచి కూడా అనిపిస్తుంది నాకు రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ తిరుగుతున్నట్టు, రాజశేఖర రెడ్డి గారు నవ్వుతున్నట్టు, రాజశేఖర రెడ్డి గారు ప్రతి వాల్ మీద కనిపించేసరికి అలా కాసేపు చూడాలనిపించే కొన్ని అద్భుతమైన దృశ్యాలు మీ ఇంట్లో పొందుపరుచుకున్నారు సార్. దట్స్ గ్రేట్. సో ఎక్కువ రాజశేఖర రెడ్డి గారు ఏమని పిలుస్తారు మిమ్మల్ని? హీ కాల్స్ మీ అనిల్ అని పిలుస్తారు. ఓకే, బట్ హీ హాస్ a special place for his daughter.
ఓకే. and that way he respects me and honors me, ఓకే. you know, and we miss him today. Yeah. సో ఎంత బాధలో ఉన్నా, ఎంత కోపంలో ఉన్నా ఒకసారి ఆయన ఫోటో చూస్తే మొత్తం తగ్గిపోద్దేమో. ఆ? ఉంటే బాగుండు ఆయన. ఆ? ఆయన ఉంటే బాగుంటది. బాగుంటది. Yeah. చాలా మిస్ అవుతున్నారు. Yeah, ఇప్పటికి కూడా. everybody, yeah. ఆయన ఉంటే అసలు everything would have been set in order. ఓకే. గ్రేట్ సార్ నిజంగా. Yeah. సో ఇంతవరకు సారు ఎప్పుడు కూడా స్క్రీన్ ముందుకు రాలేదు. ఫర్ ద ఫస్ట్ టైం నా కోసం చేద్దాం సార్ అంటే యాక్సెప్ట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ విత్ బ్రదర్ అనిల్ గారు.